Hi friends, welcome back to the channel. ఏపీపీఎస్సీలో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారా? ఓటీపీఆర్ ఐడి మర్చిపోయారా? అలాగైతే ఈ వీడియో మీకోసమే. జస్ట్ 2 minutesలో ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ ఐడిని ఏ విధంగా కనుక్కోవాలన్న దాని గురించి ఈ యొక్క షార్ట్ వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి వెళ్దాము. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీపీఎస్సీ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అలా మీకు ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడున్న ఏపీపీఎస్సీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తుంది. ముందుగా ఉన్న ఏపీపీఎస్సీ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్న లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏమంటే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రికవరీ ఓటీపీఆర్ అని ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఎవరన్నా ఉన్నట్టు వాళ్ళైతే డిపార్ట్మెంట్ అని పెట్టుకోండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చాను. ఇక్కడ మనము రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలా. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. అదేవిధంగా రిజిస్టర్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అన్న ఈమెయిల్ ఐడి అన్న రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మీరు మొబైల్ నెంబర్ మర్చిపోతే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి లేకుంటే మొబైల్ నెంబర్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇచ్చి ఇక్కడ ఇచ్చిన క్యాప్చాను మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, క్యాప్చా ఇవి ఇచ్చిన తర్వాత సర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే యూ రిజిస్టర్డ్ ఓటీపీఆర్ ఐడి అని చెప్పి మీ యొక్క ఏపీపీఎస్సీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఈ విధంగా సింపుల్గా మీరు కనుక్కోవచ్చు. అంతేనండి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.